ఒకప్పటి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కొంతకాలం తర్వాత కనుమరుగైపోయారు. మళ్లీ ఇప్పుడు యానిమల్ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. యానిమల్ సినిమాలో నెగటివ్ రోల్లో ఆదరగొట్టి వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. సౌత్ లో కూడా బోలెడన్ని అవకాశాలు తెచ్చుకుంటున్నారు బాబీ డియోల్. అయితే ఒకానొక సమయంలో అవకాశాలు లేక తన కొడుకు అన్న మాటలకు చచ్చిపోదామనుకున్నాడట. డైరెక్టర్ బాబీ సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాబీ మాట్లాడుతూ బాబీ డియోల్ గురించి ఈ ఆసక్తికర విషయం చెప్పారు. బాబీ డియోల్ గారితో యానిమల్ సినిమా గురించి కానీ సందీప్ రెడ్డి వంగా గురించి కానీ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతారు. ఓ రోజు నాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు అని తెలిపాడు. నా లైఫ్ ఇలా మారుతుందని అసలు అనుకోలేదు బాబీ. ఒకప్పుడు స్టార్ హీరోగా లైఫ్ చూసి తర్వాత ఆల్మోస్ట్ 15 ఏళ్లు ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను. నా భార్య సంపాదన మీద బతికాను. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. నా కొడుకు ఒకరోజు నాన్న ఏ పని చేయరా అమ్మా, ఎప్పుడూ ఖాళీగా ఉంటారు అని నా భార్యని అడిగాడు. పక్క గదిలో ఉండి ఆ మాటలు విన్న నాకు చనిపోవాలనిపించింది. వాడు పుట్టక ముందు నేను స్టార్ హీరోని. నా స్టార్డమ్ వాడు చూడలేదు. వాడు ఎదుగుతున్న సమయంలో ఖాళీగా ఉన్నాను. దాంతో మళ్లీ గతంలో నేను పనిచేసిన వాళ్ళందరినీ వేషాలు అడిగాను. కొత్తగా ఫోటోలు దిగి పంపించాను. అందరూ చూడటానికి బాగున్నావు అన్నారు, కానీ వేషాలివ్వలేదు. అలాంటి టైంలో మీ తెలుగోడు సందీప్ రెడ్డి వంగా వచ్చి యానిమల్లో నాకు ఛాన్స్ ఇచ్చి నా జీవితాన్ని మార్చేశాడు అని ఎమోషనల్ అయి చెప్పినట్టు డైరెక్టర్ బాబీ తెలిపారు. ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర కొడుకుగా బాబీ డియోల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలే సాధించి స్టార్ హీరో అయ్యాడు. కానీ ఓ దశలో అవకాశాలు తగ్గిపోయి 10 ఏళ్లలో ఓ 10 సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఇటీవల యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పోయిన స్టార్డమ్ అంతా తిరిగొచ్చి మళ్లీ స్టార్ ఆర్టిస్ట్గా మారి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.